మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ ఎక్సెల్ టాపిక్స్లో నేను కవర్ చేయబోయే వీడియో ఈ పర్టికులర్ లెసన్లో ఫాంట్ అంటే ఏంటి, ఫాంట్ సైజ్ అంటే ఏంటి, ఫాంట్ కలర్స్ అంటే ఏంటి, అలాగే ఫాంట్ స్టైల్స్ అంటే ఏంటి, అలాగే సెర్చ్ అండ్ రీప్లేస్ ఆపరేషన్, ఈ టాపిక్స్ గురించి నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శాంపుల్గా ఇక్కడ నేను ఒక టేబుల్ ఫార్మాట్ క్రియేట్ చేశాను మీ కన్వీనియన్స్ కోసం. దీస్ ఆర్ ఆల్ డమ్మీ వాల్యూస్, ఇవేమో ఒరిజినల్ కాదు, ఏవో నోటికి వచ్చిన వాల్యూస్ లేదా ఐడియా, జస్ట్ ఒక నేమింగ్ కన్వెన్షన్ కోసం యూజ్ చేసాం. సో ఇక్కడ టేబుల్ సీరియల్ నెంబరు, నేము, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, లొకేషన్స్ ఉన్నాయి. సో పైన హెడ్డింగ్ పెద్ద టాపిక్కి మనం ఏం చేసాం, హై ఫాంట్ పెట్టాం. కింద ఉన్న టాపిక్ హెడ్డింగ్ మళ్ళీ కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది కాబట్టి అగైన్ ఈ పర్టికులర్ ఫార్మాట్ని కూడా మనం కొంచెం బోల్డ్గా కొంచెం హెడ్డింగ్స్ లాగా చూపించాలంటే కొద్దిగా ఫాంట్ కలర్ ఇంక్రీజ్ చేసి సైజ్ పెంచి కొద్దిగా చేంజెస్ చేసి చూడండి, కొద్దిగా పెంచితే మనది ఒక చిన్న సబ్ హెడ్డింగ్ లాగా కనపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, ఈ సీరియల్ నెంబర్ అనేది ఐ కెప్ట్ ఇట్ యాజ్ ది మిడిల్ అరేంజ్మెంట్, ఐ మీన్ సెంట్రల్ అలైన్మెంట్లో పెట్టాను. నేమ్ మాత్రం ప్యూర్ లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్. లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ ఎలా తెలుస్తుందంటే చూస్తే ఈ బాక్స్ మొత్తంలో లెటర్స్ అన్నీ లెఫ్ట్ సైడ్కి ఉండిపోయి ఉన్నాయి, నాట్ ఎట్ ద మిడిల్. అదే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బాక్స్ కనుక చూసినట్టయితే ఈ పర్టికులర్ కాలంలో అన్నీ సెంట్రల్గా అరేంజ్ చేయబడి ఉన్నాయి, దాన్ని సెంట్రల్ అలైన్మెంట్ అంటారు. అలాగే లొకేషన్ పార్ట్కి వచ్చేసరికి ఇవన్నీ చూడండి, ఇంత పెద్ద బాక్స్ ఉన్నా సరే ఈ పర్టికులర్ అన్నీ రైట్ సైడ్కి వెళ్ళిపోయాయి, అంటే ఇది రైట్ అలైన్మెంట్లో పెట్టారు. సో దీంట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే రకరకాల అలైన్మెంట్స్ మనం యూజ్ చేసుకుని చేంజ్ చేసుకోవచ్చు. హౌ టు డూ ది అలైన్మెంట్, వెరీ సింపుల్. సెలెక్ట్ దిస్ పర్టికులర్ వన్ అండ్ ప్రెస్ ది మిడిల్ అలైన్మెంట్, మిడిల్కి వచ్చేసింది. మళ్ళీ మనం ఒరిజినల్గా లెఫ్ట్ అలైన్మెంట్కి పెట్టేసాం. అలాగే ఇక్కడ కూడా మిడిల్లో ఉంది ఆల్రెడీ, దీన్ని మనం రైట్ కన్నా మార్చుకోవచ్చు, లెఫ్ట్ కన్నా మార్చుకోవచ్చు, అగైన్ సెంట్రల్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఇట్ ఈజ్ ఇన్ ద రైట్ ఎక్స్ట్రీమ్లో ఉంది, దీన్ని మనం లెఫ్ట్కి తీసుకొచ్చేయచ్చు, లేదంటే ఇలాగా మిడిల్కి కూడా తీసుకురావచ్చు, లేదా మళ్ళీ అగైన్ రైట్కి తీసుకెళ్ళిపోవచ్చు. సో దిస్ ఈజ్ ఇలా అంతా కాకుండా మనం యాస్టీస్ మొత్తాన్ని కూడా మార్చవచ్చు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫాంట్ కలర్స్. ఇక్కడ ఆల్రెడీ సిస్టంలో ఎప్పుడు ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ మీద బ్లాక్ కలర్ డిఫాల్ట్ కలర్స్ ఉంటాయి. మన కన్వీనియన్స్ కోసం మనం కలర్స్ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇవన్నీ ఈ నెంబర్స్ని మనం వీ వాంట్ టు చేంజ్ ఇట్ యాజ్ సంథింగ్ డిఫరెంట్ కలర్. సో ఏదైతే నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్కడ ఏం చేయాలన్నా ముందు ఆ పర్టికులర్ బ్లాక్ని సెలెక్ట్ చేసుకోవాలి, యాక్టివ్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ సీరియల్ నెంబర్ 5 వరకు నేను సెలెక్ట్ చేశాను. హౌ టు చేంజ్ ఫాంట్, కలర్స్ ఎలా మార్చాలంటే ఇక్కడ ఉన్నాయి. యూ హ్యావ్ స్టాండర్డ్ కలర్స్, అందులో మనకి బాగా కనపడే ఫాంట్ను మనం జనరల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఇట్ రెడ్, ఓకే, నో ప్రాబ్లం. సీరియల్ నెంబర్ మనం రెడ్లో తీసుకున్నాం. చూడండి మొత్తం కలర్స్ అన్నీ రెడ్లోకి మారిపోయాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ ఉంది, హెడ్డింగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్ మార్చేద్దాం. విల్ టేక్ సంథింగ్ లైక్ గ్రీన్ ఆర్ బ్లూ ఆర్ డార్క్, ఏదన్నా మనకి కొంచెం డార్క్గా ఉండే కలర్స్ కనుక పెట్టుకుంటే మనకి చాలా అందంగా ఉంటుంది. సో లెట్ us టేక్ సంథింగ్ డార్క్, దిస్ ఈజ్ లైక్, సో లైట్ బ్లూయిష్ కానీ, లేకపోతే ఇక్కడ మీరు ఇలా మూవ్ చేస్తుంటే కలర్ చేంజ్ మీకు కనపడుతుంది. సో ఆటోమేటిక్గా మీరు ఏ ఫాంట్గా వస్తే ఆ ఫాంట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వైలెట్ కింద బాగుంది కాబట్టి వైలెట్ పెట్టుకుందాం. నెక్స్ట్ ఈ నేమ్స్ అన్నీ కూడా మనం విల్ చేంజ్ ఇట్ టు ది సమ్ అదర్ కలర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కలర్ పెట్టుకోవాలి, ఇది కాకుండా ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. విల్ టేక్ ఇట్ యాజ్ డార్క్ బ్లూ, యా. ఆ తర్వాత నెక్స్ట్ ఇది ఇంకొక కలర్లో పెట్టుకోవచ్చు మీకు. ఇది జస్ట్ ప్రాక్టీస్ పర్ సెషన్ మాత్రమే, ఇలా చేసే కొద్దీ మీకు ఇందులో బాగా క్లారిటీ బాగా వస్తుంది. సో ఫర్ దిస్ రీజన్ ఐ విల్ సెలెక్ట్ సంథింగ్ లైక్ సమ్ మోర్ కలర్ విచ్ విల్ బి వెరీ డార్క్ ఇన్ నేచర్. ఈ ఎల్లో కనపడదు కాబట్టి లెట్ us టేక్ గ్రీన్, గ్రీన్ తీసుకుందాం, లేదా డార్క్ గ్రీన్ తీసుకుందాం. సో ఇవి ఇంకొక కలర్లోకి వచ్చేసింది. సేమ్ అలాగే లొకేషన్స్ కూడా, లొకేషన్ కూడా మీరు ఇంకొక కలర్ ఫాంట్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏది బాగా డార్క్ ఉన్నది అని చూసి ఈ కలర్ పెట్టుకోవచ్చు, లేదా ఇది పెట్టుకోవచ్చు. బట్ అన్నీ ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్ పెట్టుకుంటే మనకి బాగా కంఫర్ట్గా ఉంటుంది అది. సో ఐ టేక్ దిస్ కలర్. నా ఇప్పుడు చూడండి, ఫాంట్ మొత్తం అన్ని కలర్స్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. హెడ్డింగ్ ఒక కలర్లో ఉంది, సీరియల్ నెంబర్ ఒక కలర్లో ఉంది. సో ఇలాగ మనం కలర్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫాంట్ సైజ్ అనుకున్నాం. సో టేబుల్ ఫార్మాట్ పెట్టాం కాబట్టి అన్నింటినీ ఒక సైజులో పెడితేనే అందంగా ఉంటుంది, ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి పెడితే. సో అన్నీ ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత యూ కెన్ చేంజ్ ది సైజ్ ఆఫ్ ది ఫాంట్. ఇదిగో మారిపోయింది చూడండి, కలర్స్ బాగా చేంజ్ అయ్యాయి.
సైజు కూడా చేంజ్ అయ్యింది. నెక్స్ట్ ఇదే ఉంచాలని లేదు, ఫాంట్స్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఇలా క్లిక్ చేయగానే ఫాంట్ వేరియస్ ఆప్షన్స్ వస్తాయి, చాలా ఫాంట్స్ వస్తాయి. చూడండి, మీరు ఇక్కడ ఫాంట్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి పెట్టాను, LSN అని పెట్టాను. సో ఇది పెట్టిన తర్వాత చూడండి, మొత్తం ఫాంట్ అంతా చేంజ్ అయిపోయింది, డిఫరెంట్ కలర్ వచ్చేసింది. అయితే మనకి ఇవన్నీ చేసేటప్పుడు లుక్ అండ్ ఫీల్ అంటారు. ఆ లుక్ అండ్ ఫీల్ కనుక లేకపోతే ఆ అందం రాదు దానికి. సో అందుకనే మనం ఎప్పుడైనా సరే వెరీ సింపుల్గా అందంగా ఉండేవి మాత్రం మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఏదైనా ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలంటే వెరీ సింపుల్, ఈ బాక్స్ క్లిక్ చేసుకోవడం. ఇందులో ఇక్కడ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫాంట్స్ అవైలబుల్. ఎన్ని ఉన్నాయో చూడండి, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇందులో మన అకార్డింగ్ టు అవర్ నెసెసిటీ, మనకు ఏదైతే బాగుంటుందో అనుకుంటామో ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సైజు పెంచాం కాబట్టి ఆటోమేటిక్గా హెడ్డింగ్ సైజ్ కూడా ఇంక్రీజ్ అయిపోతే ఇట్ డజంట్ లుక్ లైక్ హెడ్డింగ్. సో కొంత సైజు పెంచితే బెటర్గా ఉంటుంది. సో పెంచినప్పుడు ఏమవుతుందంటే అగైన్ అవి ఫీల్డ్స్ కనపడట్లేదు. సో ఈ కాలం సైజులు మనం ఇంక్రీజ్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఉన్న కాలం సైజులు ఇంక్రీజ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా దాని తాలూకుది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఓకే, సో దిస్ ఈస్ ద సేమ్ వే హౌ డు యూ డూ దట్. నేను ఆల్రెడీ కాలమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు చెప్తాను. ఇది నేను ఐఎమ్ జస్ట్ మూవింగ్ దిస్ ఆప్షన్స్. సరిపోయింది చూడండి, చివరిదాకా వచ్చింది. టుడేస్ టాపిక్ దగ్గరికి వచ్చింది, కొంచెం ఇలా తగ్గిద్దాం. సో 24 ఇంకొద్దిగా జరిపితే సరిపోతుంది. ఓకే, టుడేస్ టాపిక్ సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పటికి మనం ఫాంట్ కలర్స్ చేంజ్ చేసాం, ఫాంట్ టైప్ చేసుకున్నాం. స్టైల్ ఉంది చూడండి. ఈ స్టైల్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. బోల్డ్ అంటే బి, ఇటాలిక్ అంటే అండర్లైన్, ఇటాలిక్ అంటే ఇట్ ఈస్ స్లాంట్ అంటే కొద్దిగా వాలిన లెటర్స్ కనబడతాయి. యూ కెన్ చేంజ్ దిస్. ఐఎమ్ సెలెక్టింగ్ ది హోల్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఈ రెండు ఫీల్డ్స్ మనం ఇటాలిక్లో పెట్టామనుకోండి, లెటర్స్ చూడండి స్లైట్గా వాలి ఉంటాయి. సో ఇప్పుడు నేను అన్నిటినీ కూడా ఇటాలిక్లో పెడతాను. సో ఐ విల్ కీప్ ఇట్ యాజ్ ఇటాలిక్. సో నౌ ఆల్ ద లెటర్స్ హ్యావ్ బిన్ పార్షియల్లీ డౌన్. ఈ పైన ఒకలా ఉంది, కింద ఒకలా ఉంది. అండర్లైన్ కావాలనుకుంటే కూడా సేమ్ థింగ్. ఏదైనా మనం ఇంపార్టెంట్ టాపిక్ టైప్ చేస్తున్నప్పుడు అది ఇమ్మీడియట్ అటెన్షన్ కావాలనుకున్నప్పుడు విల్ సెలెక్ట్ ది అండర్లైన్ ఆప్షన్. చూడండి, అన్నిటికీ కింద అండర్లైన్ హెడ్డింగ్ వచ్చింది చూడండి. సో ఇలాగ మనం ఫాంట్ స్టైల్స్ని కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత మీకు ఏదైనా ఒక రీప్లేస్ చేయాలి, పొరపాటున తప్పు కొట్టాలి లేదా ఒకటి కనిపెట్టాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే Ctrl+F. కంట్రోల్ అంటే కీబోర్డ్లో లెఫ్ట్ సైడ్ డౌన్లో కంట్రోల్ అనే ఆప్షన్ కనపడుతుంది. Ctrl+F అంటే అది నొక్కుతూ దీన్ని ప్రెస్ చేసినప్పుడు ఇలాంటి ఫైండ్ ఆప్షన్ మీకు కనపడుతుంది. సో ఫైండ్ ఆప్షన్లో ఇక్కడ సంకల్పన పేరు ఉంది. ఆ సంకల్పన పేరు నేను చేంజ్ చేస్తాను, SANKALP. ఇది నేను యాక్చువల్గా అక్కడ ఉన్నది, నేను దాన్ని రీప్లేస్ చేస్తాను. అంటే ఆ వర్డ్ నాకు నచ్చలేదు, వేరే పేరు పెట్టాలి అక్కడ. నేను శంకర్ ఆనంద్ అని రీప్లేస్ చేస్తాను. సో ఇక్కడ నేను రీప్లేస్ అని కొట్టగానే ఇందాక ఇక్కడ చూడండి సంకల్పన ఉన్నది, ఆటోమేటిక్గా సంకల్ప అనేది రీప్లేస్ అవుతుంది. సో ఇట్ కంప్లీటెడ్. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇంతకున్న సంకల్ప బదులు శంకర్ ఆనంద్ అన్న పేరు మారిపోయింది. సో ఇలా ఫైండ్ అండ్ రీప్లేస్, ఇందులో ఉన్నది కనిపెట్టి రీప్లేస్ చేయొచ్చు. సో మనం ఏదైనా టైప్ చేసినప్పుడు తప్పు వచ్చినా, స్పెల్లింగ్లు వచ్చినా ఇవన్నీ కూడా ఇందులో టైప్ చేయొచ్చు. సో ఇది ఈ టాపిక్ ఇవాళ దీంతో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇవాళ టాపిక్లో మీరు నేర్చుకున్నది హెడ్డింగ్లో కలర్స్ ఆఫ్ ఫాంట్స్ ఎలా చేంజ్ చేయొచ్చు, సైజ్ ఆఫ్ ది ఫాంట్ ఎలా చేంజ్ చేయొచ్చు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అనే ఫాంట్ స్టైల్స్ని ఎలా యూస్ చేయొచ్చు, యూస్ చేసిన తర్వాత డిఫరెన్సెస్ ఎలా వస్తాయి, నెక్స్ట్ కలర్ చేంజెస్ ఆఫ్ ది ఫాంట్ ఎలా చేయొచ్చు, దీంతో చేయొచ్చు. అండ్ ఫైనల్గా ఇక్కడ మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, ఈ శంకర్ ఆనంద్ అన్నది అంతకుముందు సంకల్పన పేరుతో ఉన్నది. ఫైండ్ అంటే ఈ మొత్తం దాంట్లో మనం వెతుక్కుని అందులో ఏమవుతుందంటే ఎక్కడుందో చూసి దాన్ని రీప్లేస్ చేసాం. ఇది ఇవాళ నేను చెప్పిన టాపిక్స్. సో నెక్స్ట్ టాపిక్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ and watching my video. Please subscribe to RST Varthi. Thank you.